హలో ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక నుంచి మీరు ఫిజికల్గా ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకొని అంటే మీ వెంట పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పటి నుంచి డిజిటల్గా ఆధార్ కార్డ్ని మన ఫోన్లో సేవ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సో ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ షేర్ చేసే విధంగా మనకు యూఐడిఐ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఒక యాప్ అయితే లాంచ్ చేసిందనమాట. ఆధార్ యాప్. ఇది ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా ఈ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీంతో మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా మనకు ఆధార్ అనే ఒక యాప్ అయితే ఉంది కదా. సో దీంట్లో చూసుకుంటే అంటే ఈ అప్లికేషన్లో మనం టోటల్గా మన ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో పీవీసీ కార్డ్ ఆర్డర్ చేసుకోవడం కానివ్వండి, ఎడిట్ చేసుకోవడము, సో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. కానీ మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఆధార్ యాప్లో మనకు అలాంటివి ఏమి ఉండవు అనమాట. మనం డిజిటల్గా మన ఆధార్ కార్డ్ని సెక్యూర్గా సేవ్ చేసుకోవచ్చు, సింపుల్గా షేర్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మీకు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ సిమ్ కార్డ్ నుంచి ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. సో తర్వాత అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. తర్వాత మీ ఫేస్ రికగ్నైజేషన్తో టోటల్గా ఇది కన్ఫర్మ్ చేసుకుంటుంది. తర్వాత ఒక 6 డిజిట్ నెంబర్తో మీరు ఒక పాస్వర్డ్ అనేది అంటే ఒక పిన్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. అంతే. ఇక దాని తర్వాత మీ ఆధార్ కార్డ్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఎవరికైనా సరే మీ డీటెయిల్స్ షేర్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ మీరు క్యూఆర్ కోడ్ని వాళ్ళకు స్కాన్ చేయమని చెప్తే స్కాన్ చేశారంటే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. డిజిటల్ ఫార్మాట్లోకి వచ్చేస్తాయి. సో దాని తర్వాత మీరు అదే క్యూఆర్ కోడ్ మీద ట్యాప్ చేశారనుకోండి, మీ డీటెయిల్స్ అంటే మీ నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్, కింద ఆధార్ కార్డ్ వచ్చేసరికి మీకు మాస్క్డ్ ఆధార్ కార్డ్ అయితే కనిపిస్తుంది. కింద అన్మాస్క్ మీద క్లిక్ చేశారనుకోండి, సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అక్కడ క్లియర్గా విజిబుల్ అవుతుంది అనమాట. అలాగే పైన మీ నేమ్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేశారంటే ప్లస్ అనదర్ ప్రొఫైల్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ ఇంట్లో ఉండే ఆధార్ కార్డ్ నెంబర్స్ మీ మొబైల్కి లింక్ అయి ఉంటాయి కదా. సో వాటిని మీరు కంటిన్యూగా ఒక 5 ఆధార్ కార్డ్ నెంబర్స్ని అయితే అక్కడ యాడ్ చేసుకుని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక దాని తర్వాత ఇక్కడ మెయిన్గా చూడండి, కింద షేర్ ఐడి అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు దీంట్లో. సో దీంట్లో మీరు కంప్లీట్ షేర్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే మీ ఆధార్ కార్డ్ అనేది కంప్లీట్గా వాళ్ళకు షేర్ అవుతుంది. అలా కాకుండా సెలెక్టివ్ షేర్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు వేరే వాళ్ళకి అంటే మీరు ఎగ్జాంపుల్గా ఏదైనా హోటల్కి వెళ్ళారు, లేకపోతే ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళకి కొన్ని సెలెక్టెడ్ డీటెయిల్స్ మాత్రమే మీరు ఇవ్వాలనుకున్నప్పుడు సో ఇక్కడ మీరు మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, అడ్రస్ మాత్రమే ఇవ్వాలనుకుంటే సో వాటిని సెలెక్ట్ చేసి వాళ్ళకు షేర్ చేయొచ్చు అనమాట. ఇక దీని తర్వాత కింద మనకు డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది. క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు ఆధార్ కార్డ్ అనేది ఇన్స్టెంట్గా డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు, ఎవరికైనా సరే షేర్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనకు టోటల్గా దీని ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. అలాగే మీకు దీని పక్కనే స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేశారంటే మీరు ఏదైనా సరే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొచ్చు ఆధార్ కార్డ్కి రిలేటెడ్. సో ఆ ఫీచర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలా మనకు కొత్తగా ఈ అప్లికేషన్ అయితే ఉంది. సో దీంట్లో మీరు మీ ఆధార్ కార్డ్ని డిజిటల్గా సేవ్ చేయొచ్చు, డిజిటల్గా వేరే వాళ్ళకు షేర్ చేయొచ్చు అనమాట. అది కూడా సెక్యూర్గా. సో మీ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. దీనికి బయోమెట్రిక్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. దాన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ టోటల్గా ఆధార్ కార్డ్కి సంబంధించి కొత్తగా వచ్చిన అప్లికేషన్. సో మీరు ఆధార్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీంట్లో మీరు ఎటువంటి ఎడిట్స్ అనేవి చేయలేరు. జస్ట్ మీ ఆధార్ కార్డ్ని ఫిజికల్గా కాకుండా డిజిటల్గా స్టోర్ చేసుకొని డిజిటల్గా షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యాప్ని యూజ్ చేసి. సో మీకు ఇది యూస్ఫుల్గా అనిపించిందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్గా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.